ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుచరిత్ర అధ్యాయం 19. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం అంటే మేడి చెట్టు మూలంలోనే నివసించడానికి గల కారణమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పారు. పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతిగోళ్లకంటుకొని ఆయన గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధలు తొలగుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి, నీ నీడను చేసిన జపధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది, మేమిద్దరము నీ యందు నివసిస్తాము అని వరమిచ్చారు. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించారు. నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారు. శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజుల్లో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలంలో కూర్చుంటూ ఉండేవారు. అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది. ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలచి ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగియుండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనడం మహాపాపమని తోచి విపరీతమైన భయం వేస్తూ ఉండేది. దానికి తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు. అక్కడికి దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా 2గా పాయలు చీలిపోయింది. అందులో నుండి ఎవరో వస్తున్నట్లుగా తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అతడి మేడి చెట్టు క్రింద కూర్చుని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు. వారు ఆయన్ను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు. మర్నాడు కూడా అదే సమయానికి సరిగా అలానే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు. ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూచాడు. వారు దేవకన్యలని, వారి చేత పూజింపబడుతున్న యతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు. 3వ రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనుకనే నదీ గర్భంలోకి కొంచెం ముందుకు వెళ్ళి అతడి మందిరం ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగిందంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు. తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుడిని చూచి నీవెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ స్వామి, నా పేరు గంగానుజుడు, నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక ఇచ్చటికి చూడవచ్చాను, నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం, అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు, నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి నాయనా, నేటితో నీ కష్టాలని తీరిపోయాయి, నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవు ఇప్పుడు చూసింది ఏమాత్రం మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికీ చెప్పొద్దు, చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు. గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్యాసమేతంగా వచ్చి శ్రీగురుని సేవిస్తూ ఉండేవాడు. ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి స్వామి, మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు, కానీ వాటిని నేను దర్శించనైనా లేదు, ఆ క్షేత్రాల మహాత్మ్యం వినినా కూడా పుణ్యం వస్తుందంటారు, కనుక దయతో వాటిని వివరించండి అని చెప్పండి అని కోరాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి సంతోషించి శ్రీకృష్ణ పంచనదీ సంగమం సాక్షాత్తు ప్రయాగయే, త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయ ఎంతో మహత్తరమైనవి. అలాగే ఇక్కడి సంగమము, యుగాలయము, కరవీరము అనే 3 కూడా త్రిస్థలి అని తెలుసుకో.
ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తానని చెప్పి స్వామి పులి చర్మంపై కూర్చుని గంగానుజుడిని తమ పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నాడు. మరుక్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించాడు. సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతన్ని సంగమానికి తీసుకువచ్చారు. తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన ఆ క్షేత్ర మహాత్మ్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు నుండి పోదల్చారు. ఆ సంగతి విని యోగినులు ఆయన్ను దర్శించి నమస్కరించి, ప్రభూ, మీ సేవకులమైన మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు అని విలపించారు. శ్రీగురుడు వారిని పూజించి ఓరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లుగా కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి. అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధం అవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవి కూడా మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని ఈ ఉదుంబర వృక్షాన్ని, మా పాదుకలను, ద్విజులను పూజించి ఇచ్చట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం క్రింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్లు ఫలం ఉంటుంది. ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణం చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజా సంగమానికి వెళ్ళారు. శ్రీ నరసింహ సరస్వతీ స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర 19వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.